606, Minister for Transport. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. 2019-24 మధ్య నిర్వర్తించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చును ప్రభుత్వం నుంచి డ్రా చేయడం లేదండి, చేయలేదు. ఈ ప్రశ్నకు సమాధానం సిద్ధం మరియు మేమంతా సిద్ధం సభకు సరఫరా చేసిన 27,127 బస్సులకు గాను 81 కోట్ల రూపాయలను వైసీపీ పార్టీ వాళ్ళు జమ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కదా అధ్యక్ష. నాయుడు గారు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పన్నుల ద్వారా చెల్లించినటువంటి ప్రభుత్వ ఖజానాకు చెల్లించినటువంటి ప్రజాధనాన్ని ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఆనాటి కాంగ్రెస్ పార్టీ సభలకు మేము సిద్ధం సభలకు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ సభకు మంత్రి గారు లేదని చెబుతుంటే మీరేమో ఉందని చెబుతారుగా. మంత్రి గారి సమాధానం లేదని చెప్పారు, ఉందని చెప్తారండి. నా ప్రశ్న ఉంది అధ్యక్ష, ఇంకా ప్రశ్న ఉంది. అందుకోసమే ప్రభుత్వం దగ్గర సమాచారం లేదంటున్నారు కాబట్టి దయవుంచి మా దగ్గర సమాచారం ఉంది, ప్రజల నుంచి సమాచారం వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల ఖర్చు వచ్చింది, ప్రజల సొమ్మిది. దయవుంచి మంత్రి గారిని మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ఎంక్వైరీ చేయండి, ప్రజలకు సమాధానం చెప్పండి. అందుకోసమే అధ్యక్ష ఉలికి ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? ప్రశ్న నాది, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మంత్రి గారు రెడీగా ఉన్నారు, ఆయన దగ్గర గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఫార్మేట్ అధికారులు ఇస్తే చదువుతున్నారు, ఎంక్వైరీ చేయమంటున్నాను మీ ద్వారా. దానికి ఉలికి పడేది ఎందుకు అధ్యక్ష? నా ప్రశ్న అది. మాకు సమాచారం ఉంది. ఇంకా మంత్రి గారు, సిద్ధం సభలకు డబ్బులైతే వైసీపీ పార్టీ వాళ్ళే కట్టారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఒకటి వస్తే, చిన్న విషయం అధ్యక్ష, ఆ సిద్ధం సభలు సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు నరకయాతన పడ్డారు అధ్యక్ష. ఆ సమయంలో బస్సులు లేక నిజంగా అధ్యక్ష 20 మీటింగులు కండక్ట్ చేశారు. 20 మీటింగులు కండక్ట్ చేస్తే బస్సులు లేక పేదవాళ్ళు ఎవరైతే బస్సు ప్రయాణం చేసేవాళ్ళు, స్కూల్ పిల్లలు, పాస్ హోల్డర్స్ అందరికీ బస్సు లేక చాలా కష్టపడ్డారు అధ్యక్ష. డబ్బులు వాళ్ళు కట్టిండొచ్చు కానీ ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే మంచి ఉద్దేశంతో బస్సులు నడుపుతా ఉందో దాన్ని పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మీటింగులకు 20 మీటింగులు అధ్యక్ష, 1-20 కాదు, సుమారుగా 27,127 బస్సులు అధ్యక్ష. ఒకసారి గమనించండి. కూర్చోండి, చెప్పండి, కూర్చోండి అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే ఉద్దేశంగా ఈ రోజు ప్రజలకు సేవ అందిస్తుందో దాన్ని తప్పుదారి పట్టించారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ మీటింగ్ పెట్టినా కూడా డ్వాక్రా మహిళలను తరలించేదానికి తప్పక ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీని ఆదుకోలేదు అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వాడుకున్నారే కానీ 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ యొక్క రూపురేఖలు మార్చడంలో కానీ ఆ ఏపీఎస్ఆర్టీసీకి ఏదైనా మంచి చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష 27,127 బస్సులు అధ్యక్ష. అంటే ఉండేది 9,000 చిల్లర బస్సులు అయితే ఉన్ని బస్సులంతా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ గా వాడుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 13557, మినిస్టర్ ఫర్ MSME